నా దోస్తు కొడుకు బర్త్‌డే గదా! చానా రోజుల తర్వాత మేము బయట దావత్ చేసుకునేది. ఎప్పుడు గానీ ఎక్కువ జేసుకోము. ఎందుకు అంటే ఏమో ఏదో ఒకటి అయితా ఉంటది. మా మధ్యలో ఏదో ఒకటి గొడవలు పెడతా ఉంటారు. అందుకే మేము చాలా మటుకు ఇంట్లలకెళ్ళి ఎళ్ళము. ఎవల పనులు వాళ్ళు చేసుకుంటూ ఎళ్ళిపోతాం. కానీ చానా రోజుల తర్వాత మేము బయటకొచ్చి ఎంజాయ్ జేసినాం అంటే గిప్పుడే. వినాయకులు పండగకు ఎంజాయ్‌మెంట్ చేస్తామంటే మళ్ళీ ఇప్పుడే. అసలు నిజంగా నాకైతే ఫుల్లు హ్యాపీ అనిపిచ్చింది. దాని కొడుకు బర్త్‌డే వలన అది హ్యాపీగా ఉండాలి అని జెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాగా నువ్వు ఇట్లనే హ్యాపీగా నవ్వుకుంటా మాతోని మంచిగుండాలనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకు అంటే ప్రతిసారి బాధపడతావు. ఆ బాధల నుంచి కొంచెమన్నా బయటకొస్తదని జెప్పేసి మాకొక మంచి ఉద్దేశ్యము. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తానే ఉంటది. దానికి ఇట్లా ఆలోచనలు లేకుండా కొంచెం కొంచెం ఇట్లా బయటకు